హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్యూస్ వరల్డ్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను హాఫ్ కిలోతో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ మసాలా, గరం మసాలా, నిమ్మకాయ, టమోటా, పచ్చిమిర్చి, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ అనీస్, యాలకలు, లవంగాలు, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకు. ముందుగా వేరే స్టవ్ మీద వచ్చి నేను రైస్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి చూసారా, 2 టేబుల్ స్పూన్ అయితే నేను వాటర్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత షాజీరాని యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. బిర్యానీ ఆకు 2. ఇక్కడ వచ్చి మరాఠీ మొగ్గ 1, స్టార్ అనీస్ అండ్ బ్లాక్ పెప్పర్ని అయితే యాడ్ చేశాను. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు హాఫ్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ రాళ్ళుప్పుని అయితే నేను వేస్తున్నాను. ఈ ఉప్పు వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే దీన్ని కవర్ చేసేసి బిర్యానీ మసాలా చేసేకి నేనైతే బిర్యానీ పాట్ని యూజ్ చేస్తున్నాను. ఇందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని అయితే నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన వెళ్ళే వరకు దీన్ని లో ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ బాయిల్ చేసే వాటర్ పెట్టాం కదా, అది కూడా బాయిల్ అయితే అయిపోయింది. ఇంకా నేను దీంట్లో రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. అర్ధగంట ముందే రైస్ని అయితే నేను నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇది బాయిల్ అయితే కదా వదిలేసాను. టమోటా యాడ్ చేస్తున్నాను, 1 కప్. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను చిటికెడు హల్దీని అయితే యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి, కారం, బిర్యానీ మసాలా. ఇక్కడ నేను గరం మసాలా కూడా యాడ్ చేసేసాను, అది వీడియోలో షూట్ చేయడం మర్చిపోయాను. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా కలుపుకునేసి ఇది ఒక 10 మినిట్స్ దీన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో చికెన్ కూడా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పుని యాడ్ చేస్తున్నాను. ఇంకా మన రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఇంకా దీంట్లోంచి నేనైతే వాటర్ తీసేస్తాను. ఇంకా మనం చేసుకున్న మసాలా కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకునేసి రైస్ని అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. వాటర్ రిమూవ్ చేసిన తర్వాత ఓన్లీ రైస్ని అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా అయితే నేను దీన్ని కవరప్ చేసుకునేస్తున్నాను. ఇప్పుడైతే కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేస్తున్న కలర్ వచ్చి ఆరెంజ్. 3 కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కలర్ వచ్చి ఎల్లో అన్నమాట. ఇంకో కలర్ వచ్చి గ్రీన్. ఈ గ్రీన్ కలర్ వేసేసిన తర్వాత కలరింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను గార్నిష్ కోసం అయితే లెమన్ తీసుకున్నాను. అవి స్లైసెస్గా కట్ చేసుకొని బిర్యానీ మీద అయితే దమ్ చేసి పెడుతున్నాను. ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ అయితే చేసుకునేసి ఇంకా దీన్ని 30 మినిట్స్ వరకు దమ్ పెట్టుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే రైతా ప్రిపేర్ చేస్తున్నాను. సన్నగా తరిగిన ఆనియన్స్లో
కొత్తిమీర, చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసి ఫైనల్గా అయితే కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్ని దీన్ని వచ్చి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ని అయితే దీంట్లో నేను యూస్ చేస్తున్నాను. రైతా అనేది రెడీ అయిపోయింది. బిర్యానీ కూడా 30 మినిట్స్ తర్వాత నేను చూస్తే దమ్ కూడా అయిపోయింది. పొగలు వచ్చేస్తున్నాయి, అంత బాగా దమ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను కబాబ్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను. నేను ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడం లేదు, ఓన్లీ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే టేస్ట్గా కబాబ్ కూడా రెడీ అయిపోయింది. నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను ఈ విధంగా దమ్ బిర్యానీ చేశాను. 3 టైమ్స్ అయితే బాస్మతి రైస్తో నేను దమ్ బిర్యానీ చేశాను. అదేం నాకు అంత బాగా రాలేదు. ఫస్ట్ టైం అయితే నార్మల్ రైస్తో చేశాను, చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే కలర్ఫుల్గా వచ్చింది, ప్లస్ భలే వేడిగా ఉంది, పొగలు వచ్చేస్తున్నాయి. అయితే ఇంకా వేడి వేడిగా బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నాను మా హస్బెండ్కి. సూపర్గా ఉంది, స్మెల్ అయితే గుమగుమలాడిపోతూ ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.